నా 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా కొనసాగుతూ 2021లో 22 ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో యువతకి ప్రాధాన్యత ఇవ్వాల 40% సీట్లు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసి నా కుమారుడు దినేష్ రెడ్డిని రాజకీయాల్లోకి పరిచయం చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరినప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడుకొని దినేష్ రెడ్డిని 2 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి తీసుకొచ్చాం. మా వ్యాపారాలన్నీ కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిపే లక్ష్యంగా రాజకీయాలు కొనసాగాం. దినేష్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి వచ్చినప్పటి నుంచి ప్రతి అడుగు ప్రజల కోసం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మీ అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గ ప్రజల అభిమానాలతో మరి కోవూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి 2 సంవత్సరాల పాటు ప్రజల్లో పోయి ప్రజల మన్ననలు గెలిచి ప్రజల యొక్క అభిమానాన్ని చూరకున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల సంభవించినటువంటి పరిణామాలు మీ అందరూ కూడా తెలుసు. ఏ విధంగా మరి చివరి నిమిషం వరకు ఎదురు చూసాం, నిరాశ ఎదురైంది. అయినప్పుడు కూడా ఈరోజు నిరాశ పడకుండా భవిష్యత్తు దినేష్ రెడ్డికి చిన్న వయసు కాబట్టి భవిష్యత్తు మీద ఆశాజనకంగా ముందుకు పోతామనేటువంటి ఆలోచనతో దినేష్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసా భవిష్యత్తు ఖచ్చితంగా నీకుంటుంది. రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను, అదేవిధంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భరోసాతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం. శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులని గెలిపించుకునే దానికోసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న దానికోసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు కృషి చేసే దానికోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం. ఈ క్రమంలో కొన్ని సంఘటనలు అతి బాధాకరమైనటువంటి సంఘటనలతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు బంధుమిత్రుల దగ్గర నుంచి కోవూరు నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఉన్నటువంటి మిత్రులు కానీ స్నేహితులు కానీ పరిచయస్తులు కానీ అదేవిధంగా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాకుండా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి శ్రేణులు కూడా ఈరోజు ఒక అనుమానం వ్యక్తం చేస్తూ మేమేదో తప్పు చేశామని మేమేదో పొరపాటు చేశామనేటువంటి ఆలోచనతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రత్యేకమైనటువంటి కారణం. మనస్తాపానికి గురై వివరణ ఇవ్వాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చాం. ఈరోజు ఖచ్చితంగా ఒకే విషయం చెప్తున్నా, మా కులదైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను ప్రమాణకం చేసి చెప్తున్నా. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి కానీ ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ ₹1 డబ్బులు తీసుకోలేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. నా 20 సంవత్సరాల రాజకీయ జీవితంలో నీతికి నిజాయితీకి నిబద్ధతకి మారుపేరుగా 20 సంవత్సరాల నా రాజకీయ జీవితం జరిగింది. ఇప్పుడు ఎక్కడ ఏ పొరపాటు కూడా చేయలే, ఏ పొరపాటు కూడా చేయం. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తాం.